మాకు సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తప్ప వాళ్ళు విద్యార్థుల ఇంకొకళ్ళని కాదు, విద్యార్థులు కాపాడాలి. దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే ఇంకా విద్యార్థుల్లో చాలా తక్కువ మంది ఇటువంటి డ్రగ్స్ అటువంటి వాటికి బారిన పడుతుంటారు, వాళ్ళ జీవితాలు పాడవుతుంటాయి. ఒక్క విద్యార్థి కూడా ఆ డ్రగ్స్ బారిన పడకుండా మనం కాపాడితే మనందరం కూడా సక్సెస్ అయినట్టు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు తప్పు చేసినా వాళ్ళని కఠినంగా ఈగల్ శిక్షించుతుంది. ఒక ముఖ్యమైన శాఖ లీగల్ డిపార్ట్మెంట్. లీగల్ డిపార్ట్మెంట్లో మేము ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైన చట్టం, దాంట్లో ప్రొసీజరల్ లా. ఇప్పుడు మేము రీసెంట్గా మీరు వివిధ కోర్టుల జడ్జిమెంట్లు చూస్తే ఒక చిన్న ల్యాబ్స్ వల్ల ఆ కేసు పోతుంది. ఉదాహరణకి ఎన్డీపీఎస్ చట్టంలో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మనకి ఒక రైడ్కి వెళ్ళేటప్పుడు దానికి ముందు జీడీ ఎంట్రీ పెట్టాలి, ఇంకా రకరకాల చేయాలి. అదేవిధంగా శాంపుల్ తీయాలంటే మేజిస్ట్రేట్ గారి ముందు తీయాలి. ఇవన్నీ కూడా 10-15 స్టెప్స్ ఉన్నాయి. వాటిలో ఏది చేయకపోయినా సరే ఆ కేసు పోయే అవకాశం ఉంటుంది. రీసెంట్గా నేను లాట్ ఆఫ్ చాలా జడ్జిమెంట్స్ చదువుతున్నాను. దాంట్లో ఎలా పోతున్నాయి అవన్నీ కూడా మేము కేస్ స్టడీస్ చేస్తున్నాం. కేస్ స్టడీస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఎస్ఐలు సిఐలు అందరికి కూడా మేము వర్చువల్గా మీటింగ్లు పెట్టబోతున్నాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయబోతున్నాం. అదేవిధంగా కోర్టుల్లో ఛార్జ్షీట్లు ఎలా ఫైల్ చేయాలి. మా దాంట్లో కొంతమంది మేము జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు కూడా మన ఈగల్లో రాబోతున్నారు. ముఖ్యమైన కేసులన్నిటికీ సంబంధించి వెట్టింగ్ జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్ ఎలా వేస్తున్నారు, దాంట్లో ల్యాబ్సెస్ ఏమి ఉన్నాయి, కోర్టుకి వెళ్ళే ముందే మనం కఠినంగా దాని గురించి స్టడీ చేసి మనము కన్విక్షన్ కూడా పెంచడానికి దీంట్లో ఒక భాగం అది. ఇది ఈగల్ అన్నది ఇది ఎలైట్ నార్కోటిక్ సైంటిఫిక్ గ్రూప్. ఇది ప్రత్యేకంగా ఈ గ్రూప్ సంబంధించి ఇది ఎక్స్క్లూజివ్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ గంజా అండ్ అదర్ డ్రగ్స్. మనకి గంజా ఒకటే కాదు, ఇంకా అదర్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. మెథా కావచ్చు, ఇంకా రకరకాల ఏటీఎస్ సంబంధించిన డ్రగ్స్ కావచ్చు. వీటన్నిటి గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. ఈగల్ కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలతోని, దేశ స్థాయి సంస్థలతోని, అదేవిధంగా మనకి వివిధ రకాల శాఖలతోని అన్నింటిలో సమన్వయం చేసుకోవాలి. డిఆర్ఐతో కావచ్చు, ఎన్సిబితో కావచ్చు, పోర్ట్ అథారిటీస్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, ఇలా రకరకాల శాఖలతో అనుసంధానం చేయబోతుంది. సో మనకి అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా బయట నుంచి వచ్చే సమస్యలు కూడా, అవి కూడా ఫోకస్ చేయబోతున్నాం. మీరు అడిగినట్టుగా మేము ఈ సమస్యని శాశ్వత పరిష్కారం, ఏదైతే అంతకుముందు కొంత వర్క్ జరిగిందో అక్కడతో ఆగిపోవడం కాకుండా శాశ్వత పరిష్కారం అంటే ఇంకా మౌలికమైన మార్పు. గిరిజన ప్రాంతాల్లోని తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ తెలియాలి. ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఈ గంజాయి పండిస్తున్నారంటే ఇంకా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా తెలుసుకోవాలి దీనివల్ల మనకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఒక మొక్కను పెంచడం వల్ల ఎక్కడో ఒక తల్లి బాధపడుతుంది, ఎక్కడో కుటుంబం నాశనం అవుతుంది. ఈ విషయాలు తెలుసుకుంటే మౌలికమైన మార్పు వచ్చిన రోజున మనం పోలీసింగ్ చేయక్కర్లేదు. మౌలికంగా ఇది తప్పు, ఇది మనకు పండించాం, ఎంత ఒత్తిడి చేసినా సరే. మనకి అంతకుముందు మనకి తమిళనాడు నుంచి, కేరళ నుంచి, మహారాష్ట్ర నుంచి కొంతమంది ట్రేడర్స్ మన ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని మండలాలకు వెళ్ళి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ గంజాయి పండిస్తున్నారు. ఎంత డబ్బులు ఆశ చూపించినా తప్పే. 99% వ్యక్తులు చేయట్లేదు కదా, డబ్బు ఆశ చూపించారని అందరూ తప్పులు చేయట్లేదు. సో వాళ్ళ మౌలికమైన మార్పులు తీసుకురావడం కోసం ఇంకొక గిరిజన తమ్ముడు మన జైల్లో ఉండకూడదు. ఉదాహరణకు మనకి విశాఖపట్నం జైల్లోని ఎంతోమంది కేసుల్లో ఉన్నారు, వాళ్ళు బెయిల్ లేకుండా. సో మనం ఇంకో వ్యక్తిని కాపాడాలి. 2 రకాలు పోలీసింగ్ అంటే ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. మనకి ఇండియన్ పోలీస్ యాక్ట్ చెప్పేది ప్రథమ కర్తవ్యం పోలీస్ది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, తర్వాత డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. మనం ఇప్పుడు డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఈగల్ విల్ ఫోకస్ ఆన్ బోత్. ఈగల్ ఏం చేస్తుందంటే ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. వాళ్ళు చేయకూడదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్తే చెప్తే ఇంకా మధ్యవర్తులు, దళారులు వచ్చి ఆశ చూపిస్తే ఇంకా ఏమొచ్చి ఇది చేయించామో అని చేస్తున్నారు. అదేవిధంగా అడవిలో ఉన్న అసాంఘిక శక్తులు చేసే వాళ్ళు కూడా చెప్తే చేసేవారు. ఇప్పుడు మనం వెళ్ళి చెప్తాం, ఈగల్ చెప్తుంది. ఈగల్ విల్ టెల్ పీపుల్. మేము ప్రజలతో కలుస్తాం, వాళ్ళు మౌలికమైన మార్పు తీసుకొస్తాం. అదేవిధంగా మన ఇందాక మీరు చెప్పినట్టుగా ఇంకొక విద్యార్థి కానీ, ఇంకొక గిరిజన తమ్ముడు కానీ, చెల్లి కానీ ఈ కేసులో ఎత్తుకోకూడదు. వాళ్ళు తెలియాలి ఎన్డీపీఎస్ చట్టం ఎంత కఠినమైంది.
ఉదాహరణకి ఇటీవల కాలంలో ఒక వ్యక్తికి 15 సంవత్సరాలు జైలు శిక్ష వచ్చింది. 15 సంవత్సరాలు ఆ వ్యక్తి జైల్లో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ముందుగానే ఈ పని చేయకూడదు, నేను ఇంకో మంచి పని చేసుకోవాలి, ప్రభుత్వ సహకారం తీసుకోవాలి, ఆల్టర్నేటివ్ క్రాప్ తీసుకోవాలి అనే మౌలికమైన మార్పు కోసం మన ప్రయత్నం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు జరిగిన ఏదైతే జరిగిందో వాటి మంచి చెడు అన్నీ కూడా మనం పరిశీలిస్తాం. మన ఈగల్ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే ఇంకా ప్రివెన్షన్ యాజ్ వెల్ as డిటెక్షన్ కూడా, ఈ రెండు చేస్తాం. అదేవిధంగా కన్విక్షన్ కూడా, కోర్టులో మేము ఎలా ప్రొసీడింగ్స్ ముందు తీసుకెళ్ళాలి అది కూడా మనం ప్రయత్నం చేస్తాం. గతంలోని ఇది ఈగల్ ఫార్మేషన్ గట్రా జరుగుతున్నప్పుడు ఒకసారి ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీలోని మొత్తం మీలాగా ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పెడుతున్నాం కాబట్టి ఢిల్లీలో ముఖ్యమైన ఎన్సీబీ డైరెక్టర్ అందరినీ కలవడం జరిగింది. వాళ్ళతో ఆల్రెడీ మనం అనుసంధానం చేసుకున్నాం. భవిష్యత్తులోని ఇంకా రీసెంట్గా ఇటీవల కాలంలోని చెన్నైకి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఉంటారు ఎన్సీబీకి సంబంధించి, ఆయన సౌత్ మొత్తం చూస్తుంటారు. ఆయన కూడా ఒక 4 రోజుల క్రితం విజయవాడ రావడం జరిగింది. ఆయన కూడా ఉన్నత స్థాయిలో మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీబీతోని అదేవిధంగా ఇతర జాతీయ సంస్థలతోని ఖచ్చితంగా అనుసంధానం చేయబోతున్నాం. మన సహకారం వాళ్ళకి, వాళ్ళ సహకారం మనకి. ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం ఒకరి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు చేసినా ముందు చేయాలి పని. ఒక కుటుంబం నాశనం కాకుండా మనం కాపాడాలి, విద్యార్థి నాశనం కాకుండా కాపాడాలని మన ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దిశగానే అడుగులేస్తున్నాం. ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక అధికారి నాకు అడిగారు, మీ రాష్ట్రం గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో అటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. మన రాష్ట్రం మీద ఇటువంటి పేరు, మన రాష్ట్రం చాలా గొప్ప రాష్ట్రం. మనం చూసుకుంటే, మన చరిత్ర చూసుకుంటే, ఇంకా ఇందాక ఏఎస్ఆర్ జిల్లా గురించి చెప్పాను, అల్లూరు సీతారామరాజు గారు సొంత సమరయోధుడు. అదేవిధంగా మనకి ఎంతోమంది పెద్దలు ఉన్నారు, పెంగళ వెంకయ్య గారు కావచ్చు, పందుగూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు. ఇట్లా రకరకాల మన చరిత్ర చాలా గొప్ప చరిత్ర. కానీ ఇంకొక అధికారం, ఇంకొక వ్యక్తో, వేరే రాష్ట్రంలో ఉన్న వ్యక్తి మన మీద ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకుంటున్నారు. సో ఆ అభిప్రాయం కూడా మనం పోగొట్టాల్సిన అవసరం ఉంది. సో అభిప్రాయాన్ని పోగొట్టడం కోసం మనం అందరూ ప్రయత్నించాలి. అది ఎవరు అనుకుంటున్నారులే, మనం నమ్మట్లేదు కదా, కాదు, ఇది మన రాష్ట్రం. ఇది మన రాష్ట్రం మీద వచ్చిన చెడ్డ అభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన 5 కోట్ల మంది జనాభా, మనం 5 కోట్ల మంది జనాభా కూడా మనమే ఆలోచించుకోవాలి. మన రాష్ట్రాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి వేరే రాష్ట్రంలో. మొత్తం మీకు ఇందాక చెప్పినట్టుగా మొత్తం రాష్ట్రంలో అంతా కూడా గంజాయి పండిస్తారా అనే భావన రావడం చాలా మంచిది కాదు మన రాష్ట్రానికి. దాని నుంచి మనం బయటపడడం కోసం ప్రయత్నాలు మొదలెట్టాం. ఆల్రెడీ మీ అందరి సహకారంతోనే ఆ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళి మౌలికమైన మార్పు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని మేము అడుగుతాం. మేము పనిచేసినప్పుడు చింతపల్లిలోని పార్వతీపురంలో అమ్మ పిలుపు అనే కార్యక్రమం పెట్టాం. అమ్మ పిలుపు అంటే ఇంకా మావోయిస్టుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కలిసి వాళ్ళు ఉన్నారు. మిలిషియా మెంబర్ చాలామంది ఆ టైంలో లొంగిపోవడం జరిగింది. జనజీవన సంస్థలో రమ్మని మేము కాల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో సహపంతి భోజనాలు చేయడం జరిగింది. సో గిరిజనులు, అక్కడ ఉన్న వ్యక్తులు చాలా అమాయకులు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. రకరకాల కారణాలు, ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళకి ప్రభుత్వం సహకారం అందిస్తుంది, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళు కూడా మార్పు చెందుతున్నారు. చాలామంది మారారు, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మార్పు తీసుకొస్తాం. అందుకని చెప్తున్నాను మీకు, మనకి ఒక 9 మండలాలు ఉన్నాయి. ఆ 9 మండలాల్లో మేము విస్తృతంగా పర్యటన చేయబోతున్నాం, విస్తృతంగా ప్రజలను కలవబోతున్నాం. అక్కడ ఉన్న అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేయబోతున్నాం. మన ప్రధానమైన ఉద్దేశం మౌలికమైన మార్పు తీసుకొచ్చి భవిష్యత్తులో మన రాష్ట్రంలోని గంజాయి పండుద్ది అనే మాట వినిపించకూడదు. ఈగల ప్రధానమైన ఉద్దేశం అది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఇతర డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఇతర డ్రగ్స్ మీద కూడా ఫోకస్ ఉంటుంది, ఇతర శాఖలతో సమన్వయం ఉంటుంది. అవి కూడా మన రాష్ట్రంలో రాకుండా మనం ప్రయత్నాలు చేయాల్సిందే. ఎందుకంటే మీరు గమనిస్తే ఇంకా రీసెంట్గా ఇటీవల కాలంలోని గుజరాత్లోని వేరే దేశం నుంచి వస్తున్న పెద్ద డ్రగ్ కంటైనర్ పట్టుకున్నారు ఎన్సీబీ వాళ్ళు అందరూ కలిసి. సో అదేవిధంగా మనకి అండమాన్లో కూడా 4 రోజుల క్రితం, 1 వీక్, ఒక వారం క్రితం అనుకుంటాను, అక్కడ కూడా కంటైనర్ పట్టుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా సీకోస్ట్ చాలా పెద్దది ఉంది. సో అందరి శాఖలతో సమన్వయం చేసుకుని మన ఇన్ఫర్మేషన్ సేకరించి అక్కడ కూడా నిఘా పెట్టుకుని మనం చేయాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా మీ అందరూ సహకారంతో అది అందుకే అడుగుతున్నాను. మీ అందరూ ఏంటంటే ఇంకా మీడియా సోదరులందరూ కూడా, సోదరిమణులు కూడా ఉన్నారు కదా, మీడియా సోదరిమణులు కూడా ఉన్నారు. సో మీ అందరూ కూడా ఏంటంటే మేము అడిగేది మీకున్న సమాచారం, మీకున్న సూచనలు, సలహాలు అవన్నీ కూడా నాకు నేరుగా రండి, నాతో చెప్పండి. మేము దాన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఈగల్ అనేది మనందరి సంస్థ. 70 లక్షల విద్యార్థులు అంటే ఇంకా విద్యార్థుల భవిష్యత్తు కోసం నేను మాట్లాడాను. విద్యార్థులను మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు లేకపోతే ఇంకా రేపొద్దున మన రాష్ట్రం, దేశం ఏది ఉండదు. సో విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. అక్కడ కట్టడి చేస్తాం. అదేవిధంగా బయట కూడా జరుగుతున్నాయి గంజాయి తీసుకునే బ్యాచ్లు అన్నీ మనం చూసాం. వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర పోలీసులు అందరి సహకారం కూడా తీసుకుంటాం, ఇతర శాఖలు అందరి సహకారం తీసుకుంటాం. సో వాటితో ఖచ్చితంగా మేము అరికడతాం. మీ సలహాలు, సూచనలు కూడా ఎప్పటికప్పుడు ఈగల్కి ఇవ్వాల్సిందిగా. ఈగల్ ప్రతిరోజు సిద్ధంగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం. అంతర్జాతీయంగా జరిగిపోయే అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు, ముఖ్యంగా నార్కోటిక్ సంబంధించిన అంశాలు మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. వాటి గురించి మీ ద్వారా కూడా చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి. ఆ విషయాలు కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం. మీరు కూడా మాకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా. అదేవిధంగా భవిష్యత్తులో మేము ఈ ఈగల్కి సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన ట్విట్టర్ కానీ అవన్నీ కూడా మేము తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా భవిష్యత్తులో మీకు తొందరలోనే మీకు షేర్ చేసుకుంటాం. మీరు కూడా వాటి ద్వారా ప్రజల్లోకి అవగాహన తీసుకొచ్చి ప్రజలు కూడా మాకు సమాచారం అందించాలని కోరుతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు మీరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.